కేంద్ర మంత్రి మండలి సమావేశం ఫలవంతంగా జరిగిందన్నారు ప్రధాని మోడీ. ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై చర్చించినట్లు చెప్పారు. అలాగే వికసిత్ భారత్ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లే అంశంపై సుదీర్ఘంగా చర్చించామని, కేంద్ర మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని వివరించారు ప్రధాని. నిన్న కేంద్ర మంత్రి మండలి సమావేశం సుదీర్ఘంగా జరిగింది. మంత్రిత్వ శాఖల పనితీరు, గల్ఫ్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల దేశంలోని పరిస్థితులు ప్రజలపై భారం పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రి మండలి చర్చించింది. ఇంధనం, ఎరువులు, వ్యవసాయం, విమానయాన రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు ప్రధాని మోడీ. 4.5 గంటలు జరిగిన మంత్రి మండలి సమావేశంలో దేశ అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనపై విస్తృతంగా చర్చించారు. వికసిత్ భారత్ నిర్మాణం 2047 టార్గెట్గా పనిచేయాలని మంత్రులకు స్పష్టం చేశారు ప్రధాని మోడీ. మంత్రులు తమ శాఖల పనితీరుపై ప్రధానికి సమగ్ర నివేదిక అందజేశారు. వ్యవసాయం, అటవీ, కార్మిక, రహదారి రవాణా, కార్పొరేట్ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, విద్యుత్ వంటి పలు కీలక మంత్రిత్వ శాఖలు ప్రెజెంటేషన్లిచ్చాయి. దేశ ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులు, ఎగుమతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను వివరిస్తూ నివేదికలు సమర్పించాయి. ప్రభుత్వ పనితీరు మరింత వేగవంతం కావాలని, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రధాని మోడీ ఆదేశించారు. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని సూచించారు. పాలనలో పారదర్శకత తీసుకురావాలని, సంస్కరణలపై మరింత దృష్టి పెట్టాలని మంత్రిత్వ శాఖలను ఆదేశించారు. ఇక ప్రధాని 5 దేశాల పర్యటనపైన చర్చ జరిగింది. ఆయా దేశాలతో జరిగిన చర్చలు సాధించిన ఫలితాలను విదేశాంగ మంత్రి జయశంకర్ వివరించారు. సౌత్ కొరియా పర్యటనలో ఉన్నందున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జెనీవా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమావేశానికి హాజరు కాలేదు.